RTI Live News. Ask for right. వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లో హైదరాబాద్లోని మలక్పేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో 8 ఏళ్ల అంధ విద్యార్థిపై లైంగిక దాడి చేస్తున్న వ్యక్తిని సౌలి గౌరారంలో మానసిక వికలాంగులపై అత్యాచారం చేసిన దశరథను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా మహిళా నాయకురాలు వీరమ్మ, సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న పాల్గొన్నారు. వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి ప్రభుత్వం శాంతి భద్రతలను ఈ రాష్ట్రంలో పరిరక్షిస్తుందా లేదనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇవాళ హోంశాఖ ఎవరి దగ్గర ఉందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. మరి ఆ హోంశాఖ కూడా మీ దగ్గరనే పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత మీ దగ్గర పెట్టుకొని వికలాంగుల మహిళల మీద దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వం అంటిముట్టనట్లుగా వ్యవహరించడం అనేది దురదృష్టకరం. ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే శాలిగౌరారం మండలంలో మరి మా మానసిక వికలాంగురాల మీద దశరథ్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసిండు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళల రక్షణకు ఇలా రక్షణ అనేటటువంటిది లేదా ప్రభుత్వం నుంచి మరి వికలాంగుల మహిళలకి ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి దాపరించడం అనేటటువంటిది దురదృష్టకరం. ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మొన్న మలక్పేట అంధ పాఠశాలలో జరిగినటువంటి అత్యాచారం ఉందో ఆ అత్యాచార ఘటనకు కానివ్వండి, అదేవిధంగా ఈ శాలిగౌరారంలో మా వికలాంగురాలపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ 2 ఘటనలను నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇలా కళ్ళకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుతున్నాం, దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, మీరు బడ్జెట్ సమావేశాలను పెట్టారు, బడ్జెట్లో మాకు కనీసం ఒక పైసా ఇవ్వలేదు, ఇవ్వకున్నా బాధపడట్లేదు, కనీసం మా సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టకున్నా మాకు రక్షణ కల్పించే విషయంలో మీ యంత్రాంగం మీ ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళలకు రక్షణ లేదు అంటానికి నిదర్శనం ఈ 2 అత్యాచారాల ఘటనలే. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, బేసరత్గా వికలాంగుల సమాజానికి ప్రభుత్వ పక్షాన్ని మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నామంటే ఘటన జరిగి 15 రోజులైనా కానీ అక్కడ పోలీస్ యంత్రం కానీ సంబంధిత అధికారులు కానీ విషయాన్ని బయటకు రాని కూడా పొక్కకుండా మరి వారు కుట్ర పన్ని మా వికలాంగురాలకు అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఘటన బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం. వికలాంగుల మహిళల మీద అత్యాచారం జరిగితే వరంగల్లో ఆనాడు మీ జానారెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు వరంగల్లో ప్రణిత స్వప్నిక మీద యాసిడ్ దాడి జరిగితే ఎన్కౌంటర్కి పిలుపునిచ్చారు. ఎవరైతే మన ప్రియాంక అని చెప్పేసి ఒక వెటర్నరీ డాక్టర్ విషయంలో కూడా అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ పిలుపునిచ్చారు. కానీ మా వికలాంగుల జాతి బిడ్డలు ఏం చేశారా? మా వికలాంగుల బాలిక అయినటువంటి ఒక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే మరి మీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఎన్కౌంటర్ చేయదని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అడుగుతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సకలాంగుల మహిళలకు ఒక రక్షణ ఉంటుంది, అంధ వికలాంగులు అయి ఉండి వికలాంగుల సమాజం అట్టడుగున్న వికలాంగుల మహిళలకు ఒక రకమైనటువంటి చట్టం ఉంటుంది అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎవరైతే అంధ బాలిక మీద అత్యాచారం చేశారో మలక్పేట ఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు నేరుగా ఆ కుటుంబాన్ని, ఆ బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి కూడా మరి ఆర్థిక సహకారం అందించాలి, ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి చేతునివ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు శాలిగౌరారంలో ఎవరైతే దశరథ్ ఉన్నాడో మానసిక వికలాంగురాలు అంటే ఏంది, ఆ భగవంతుడు పెట్టినటువంటి ఆ యొక్క శాపమో పాపమో మరి తెలియనటువంటి అసలు సమాజం గురించి అవగాహన లేనటువంటి మా మానసిక వికలాంగుల సోదరుల మీద ఇలా మరి అన్ని అత్యాచారాల ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం అంటిముట్టనట్లు వ్యవహరించడం అనేది దురదృష్టకరం. ఈ ఘటన మీద కూడా ముఖ్యమంత్రి గారు విచారణ జరపాలి. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, కోమటి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఆ బాధిత కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అత్యాచారం చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అత్యాచార ఘటన ఏదైతే మలక్పేట ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కనుక స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా వికలాంగుల సమాజం ఉద్యమాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర హోం మంత్రికి, ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఆ శాఖ కూడా మీ దగ్గరే ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారే శాంతి భద్రతలను పరిరక్షించాలి, వికలాంగుల మేరకు రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు అక్క
గౌరవ మంత్రివర్యులు సీతక్క గారంటే అమితమైనటువంటి గౌరవం. ఒక దళిత జాతి బిడ్డగా, ఒక నిజమైనటువంటి ఒక ప్రజా సమస్యలు తెలిసినటువంటి ఒక నాయకురాలుగా ఇవాళ శాసనసభలో మంత్రి హోదాలు ఉన్నందుకు గర్వపడుతున్నాం. కానీ వికలాంగుల మీద అత్యాచారం జరిగితే నిన్న మా సవితక్క సమాధానం అడిగితే అక్క సమాధానం చెప్పింది. ఆ ప్రశ్న అడగడం మేము సమాధానం చెప్పడంతోనే మా సమస్య పరిష్కారం కాలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సవితక్కైనా సీతక్కైనా మా వికలాంగుల జాతి బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి. ఆ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యుల మీద ఎన్కౌంటర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏదో అసెంబ్లీలో మైకులు పట్టుకొని మాట్లాడగానే మా బతుకులు మారవు, మా చట్టసభలలో మా సమస్యల పరిష్కారం కావట్లేదు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడింది. వికలాంగుల సమాజం కోరేది ఏంటంటే చట్టసభలలో మాకు కూడా రాజ్యాధికారం దక్కాలి. చట్టసభలలో మా వాటా ఉన్నప్పుడే మా సమస్యల మీద మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టసభలలో వికలాంగుల సమాజానికి కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మలకపేట ఘటన అనేటటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. ఇప్పటికైనా వికలాంగుల మహిళల మీద ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ప్రభుత్వం అనేటటువంటిది వికలాంగుల మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తెచ్చే విధంగా కార్యాచరణ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి 2016లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆ చట్టం వికలాంగుల రక్షణ కోసం తెచ్చినటువంటి ఆ రక్షణ కవచాన్ని ఈ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ మా మలకపేట అంధ వికలాంగురాలు 8 ఏళ్ల బాలికకు న్యాయం జరిగేంత వరకు, శాలిగౌరారంలో మా వికలాంగురాలకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ కుటుంబాలకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అండగుంటుంది. ఒకవేళ వాళ్ళ కనుక ప్రభుత్వం పరంగా న్యాయం కనుక జరుపుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగురాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే, వికలాంగురాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే, వికలాంగురాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే దేవాలయ వికలాంగుల మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం, దేవాలయ వికలాంగుల మహిళలకు ప్రత్యేక చట్టం, దేవాలయ వికలాంగుల మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం.